ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకైతే తెలియజేయడం జరుగుతుంది. ఇక మే నెల జీతాలు, పెన్షన్లకు సంబంధించి మరొక అప్డేట్ అయితే తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అప్డేటు మీకు వెంటనే తెలియచేయడం జరుగుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మే నెల జీతాలు, పెన్షన్లపై ఊహించని షాక్ అయితే ఇచ్చింది ప్రభుత్వం. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము. ఎన్నికల వేళ జగన్మాయ. ఎన్నికల వేళ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు జగన్ ప్రభుత్వం అయితే దెమ్మ తిరిగే షాక్ ఇచ్చిందని అయితే చెప్తున్నారు. బుధవారం నుంచే సెల్ ఫోన్లకు వస్తున్న మెసేజ్లు చూసి ఉద్యోగులు బెంబేలెత్తిపోయారు. వివరాలు చూస్తే ఎన్నికల వేళ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం దెమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. బుధవారం ఉదయం నుంచే సెల్ ఫోన్కి వస్తున్న మెసేజ్లు చూసి ఉద్యోగస్తులు బెంబేలెత్తిపోయారు. ఇది కళ, నిజమా లేక జగన్మాయ అని ఆశ్చర్యపోయారు. కాసేపటికి తేరుకొని ఇది ఎన్నికల సమయం అన్న విషయం గుర్తు తెచ్చుకొని స్థిమితపడ్డారు. అవును మరి, జీతం పడిందని మే 1వ తేదీనే బ్యాంకుల నుంచి మెసేజ్లు వస్తే ఉద్యోగస్తులు కంగారు పడరు. ప్రతి నెల 5-6 తేదీల్లోనో, కొన్ని నెలల్లో అయితే 12-13 తేదీల్లో జీతాలు తీసుకోవడానికి అలవాటు పడిపోయిన ఉద్యోగులు 1వ తేదీనే జీతాలు వచ్చేసరికి ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరైపోయారు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్ల బకాయిలను ఇటీవల విడుదల చేయడంతో ఇప్పటికే కొంత షాక్లో ఉన్న ఉద్యోగులకు ఇప్పుడు 1వ తేదీనే జీతాలు వేశాడు మరో బిగ్ షాక్. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగుల్ని అనేక రకాలుగా వేధించిన జగన్ ప్రభుత్వం పోలింగ్ తేదీ దగ్గర పడేసరికి వారిపై ఎక్కడలేని ప్రేమ కురిపిస్తోందంటున్నారు. ప్రభుత్వంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉండడంతో సీఎం జగన్ భయపడుతున్నట్లు కనిపిస్తోందంటున్నారు. వారిని బుజ్జగించడానికే సరెండర్ లీవ్ల బకాయిలు చెల్లించడం, 1వ తేదీని జీతాలు ఇవ్వడం లాంటి తాయిలాలు తెరవేస్తున్నారన్న అభిప్రాయం ఉద్యోగ వర్గాల నుంచి కనిపిస్తోంది. ఇక బుధవారం కార్మిక దినోత్సవం సందర్భంగా బ్యాంకులకు సెలవైనా కూడా ఉద్యోగులకు జీతాలు చెల్లించడం విశేషం అంటున్నారు. గతంలో ఉద్యోగులు తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల కోసం ఉద్యమాలు, డిమాండ్లు చేసేవారు. కానీ జగన్ ప్రభుత్వంలో 5 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ అమలు, సిపిఎస్ రద్దు వంటి సీరియస్ అంశాలతో పాటు ప్రతి నెల జీతాల కోసం కూడా పోరాడాల్సి వచ్చేది. అంతకుముందు 2-3 దశాబ్దాల్లో ఎప్పుడూ చూడని విచిత్రమైన పరిస్థితుల్ని ఈ ప్రభుత్వంలో ఉద్యోగులు అయితే చూశారంటున్నారు. అంతకుముందు ప్రతి నెల 1వ తేదీనే పక్కాగా జీతాలు తీసుకోవడానికి అలవాటు పడ్డ ప్రభుత్వ ఉద్యోగులు వారు కట్టాల్సిన వాయిదాలు, ఖర్చులకు దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకునేవారు. అంటే ఎక్కువ శాతం ఈఎంఐలు ఉంటాయి చాలామందికి. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో జీతం ఎప్పుడు వస్తుందో తెలియని అనిశ్చిత పరిస్థితుల వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సకాలంలో జీతాలు ఇవ్వాలని ఉద్యోగులు, పింఛన్దారులు రోడ్డెక్కి పోరాడాల్సిన దుస్థితి అయితే ప్రభుత్వం కల్పించిందంటున్నారు. ఒక దశలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తదితరులు అప్పటి గవర్నర్ని కలిసి ఉద్యోగులకు సమయానికి జీతభత్యాలు ఇచ్చేలా చట్టం చేయాలని కోరారంటే ప్రభుత్వం ఏ స్థాయిలో వేధించిందో అర్థమవుతుంది. ఇక ప్రతి నెల ప్రభుత్వానికి వేగంగా అప్పు పుట్టాలని ఉద్యోగులు దేవుడికి దండం పెట్టుకునేవారంటే అతిశక్తి కాదంటున్నారు. అప్పు దొరికితేనే తమకు జీతాలు వస్తుందన్న నమ్మకం వారిలో స్థిరపడిపోయింది. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు రాకపోవడం సామాజిక మాధ్యమాల్లో ప్రధాన చర్చనీయాంశాల్లో ఒకటిగా ఉండేది. ఇక భయమే ఇవన్నీ చేస్తోందంటే 5 ఏళ్లుగా సీఎం జగన్, మంత్రులు, ప్రభుత్వ పెద్దలు ఉద్యోగుల్ని పూచికపుల్లలా తీసిపారేశారు. వారి సమస్యలను, డిమాండ్లు పట్టవన్నట్టు వ్యవహరించారంటున్నారు. వారి న్యాయబద్ధమైన డిమాండ్లను కూడా ఎగతాళి చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు కాళ్లు పట్టుకునే నేర్పు ఉండాలని ఒక సీనియర్ మంత్రి వ్యాఖ్యానించారు. నిధుల్ని ప్రజలకు పంచాలా లేక ఉద్యోగులకు ఇవ్వాలా అంటూ మీరంత ప్రాధాన్యం కాదన్నట్లు మరో మంత్రి తేలిక చేసి మాట్లాడారంటున్నారు. వైకాపా 5 ఏళ్ల పాలనలో ఉద్యోగులకు నిత్యం ఇలాంటి అవమానాలన్నీ ఎదురయ్యాయి. బకాయిల గురించి ఎంతగా పోరాడుతున్నా కనీసం పట్టించుకొని ప్రభుత్వం 4-5 రోజుల క్రితం హఠాత్తుగా కొన్ని విభాగాల ఉద్యోగులకు సరెండర్ లీవ్ల బకాయిలను చెల్లించింది. ఒక్కొక్కరి ఖాతాలో 50,000 నుంచి ₹1,00,000 వరకు వేసింది. ఇప్పుడు 1వ తేదీనే జీతం వేసేసింది. బుధవారం ఉదయం 8:30 నుంచే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు పడడం మొదలైనట్టు సమాచారం. ఇక సాంఘిక సంక్షేమ శాఖ ఉద్యోగులు తమకు మధ్యాహ్నం వరకు జీతం పడలేదని ఆర్థిక శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తే వారికి హుటాహుటిన జీతం అయితే వేసేసినట్లు తెలిసింది. ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం ఇంకా పీఆర్సీ, డిఏ, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు, అలాగే సిపిఎస్ ఉద్యోగులకు ప్రాన్ ఖాతాలకు జమ చేయాల్సిన బకాయిలు అన్నీ కలిపి 17,000 కోట్లకు పైగా బకాయిలు అయితే ఇంకా చెల్లించాల్సి ఉంది. అది తమ వల్ల కాదని చేతులెత్తేసిన ప్రభుత్వం ఈ నెలలోనైనా జీతాలు 1వ తేదీనిచ్చి ఉద్యోగులను ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేస్తోందని చెప్తున్నారు. సో ఇది పరిస్థితి. చాలా వరకు ఉద్యోగులకైతే జీతాలు పడిపోయి ఇక పెన్షన్స్ కూడా ఎటువంటి లేటు లేకుండా పెన్షన్స్ కూడా వేసేస్తారని చెప్తున్నారు.